కాలర్ ఎవరో కాల్ చేసినట్టు ఒకసారి మాట్లాడదాం ఫైనల్ గా. హలో హలో నమస్కారం మేడం, నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ హిమాయత్ నగర్ అండి నాది. చెప్పండి. ఇది పదే ఒక గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని బీజేపీ మీద అభాండాలు వేస్తుండు. అది ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యండి బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తాడా అండి? మీరే చెప్పాలి. అది తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటాడా? జనాలు నమ్ముతున్నారా అండి ఇలా బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తా అని చెప్పింది అని రేవంత్ రెడ్డి మాటలు? ఇంత దిగజారుడు చేయడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు ఉన్న ఎంపీలు కూడా ఎస్సీలు ఉంటారు, మన ఓబీసీలు ఉంటారు, అందరు ఉంటారు కదా, వాళ్ళు ఓట్లేస్తారా? అది కరెక్ట్ కాదు కదా, ప్రొపగండా చేసుడు. నా తరపున ప్రజలకు విజ్ఞప్తి చేయండి మేడం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నారని రేవంత్ రెడ్డి గాని కేటీఆర్ గాని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకుంటున్నారు మీరు? నా ఉద్దేశం అయితే వీళ్ళు పిచ్చిగా ఒరుడు తప్ప ఏది లేదండి. దీనివల్ల వాళ్ళకే నష్టం ఎక్కువ జరుగుతుందండి. ప్రజలు వాళ్ళ అమాయకులు అనుకుంటారు. ఎట్లా మేడం అంటే, పోయినసారి కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అవడం వల్ల నెగిటివ్ ప్రచారం ఎక్కువ వెళ్ళింది. సేమ్ అదే ఉద్దేశంగా నేరేటివ్ బిల్డ్ చేయబోతున్నారండి వీళ్ళు. జనాలు అంత పట్టించుకునేటట్టు ఏం లేదండి. 100% రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనే అంశాన్ని ఎక్కడ లేదండి. దాని మీద అసలు రావట్లేదండి. వీళ్ళు ఎంత మొత్తుకున్నా రావట్లేదండి. ఓకే, మీరు హిమాయత్ నగర్ అంటే మీది ఏ కాన్స్టిట్యున్సీ కింద వస్తుందండి? మల్కాజిరా? నేను యాక్చువల్ గా నాది వరంగల్ అండి, నేను ఇక్కడ ఉన్నాను అట్లా. ఓకే, ఓటు ఎక్కడ ఉంది మీది? వరంగల్ హిమాయత్ నగరా? నాది వరంగల్. వరంగల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాకు తెలిసైతే అరుణ్ రమేష్ గారికి కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నదండి, వాళ్ళు కలిసికట్టుగా చేసుకుంటే. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా కడియం కావ్య గారి మీద కూడా టికెట్ ఇస్తే వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా కోపంతోనే ఉన్నారు. మనం గెలవకున్నా గానీ రమేష్ ని గెలిచిన మన మనిషి అనేటట్టు ఉన్నారండి వాళ్ళు, పబ్లిక్ టాక్ అక్కడ. ఓకే, దేశంలో 400 సీట్లతో లోక్సభలో బీజేపీ అడుగు పెడుతుంది అనుకుంటున్నారా? అంటే 400 మిత్రపక్షాలతోని రావచ్చునండి నా ఎక్స్పెక్టేషన్. 330-25 మధ్యలో వస్తాయి అనుకుంటున్నా మేడం నేనైతే. 325 బీజేపీకి వస్తే మిత్రపక్షంతో 400 సీట్లు 400 390-385 వరకు టచ్ అయ్యే అవకాశం ఉన్నదని నా ప్రిడిక్షన్ మేడం. రైట్. కేసీఆర్ పరిపాలన మీరు చూసారు, రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు కదా, ఏమైనా చేంజెస్ కనిపించాయా మీకు? మీకు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఇంకా కేసీఆర్ కే ఇప్పటికీ మళ్ళీ ఆయనకే వస్తుంది మేడం, అనొద్దు కానీ. ఆయన ఎన్ని రీతినా చేసినా ఈ ముసలుల పెన్షన్ గానీ రైతు బంధువులు గానీ అతనికే వాల్యూ ఎక్కువ ఉంది మేడం. వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. 3 నెలల్లో వీళ్ళ పని అయిపోయింది మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది వేణుగోపాల్ గారు చెప్తుంది, అర్థమైంది కదా. హామీలు ఇవ్వగానే ఇల్లలకగానే పండగ అయిపోయినట్టు కాదు, నెరవేర్చకుంటే వ్యతిరేకత కూడా అంతే వస్తుంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నాడో 3 నెలల్లో ఈ ప్రభుత్వం అంత వ్యతిరేకత తెచ్చుకుంటుంది అని ఒక కాలర్ స్వయంగా మనతో చేసి మాట్లాడటం జరిగింది. చాలా క్లియర్గా నేను పెట్టిన టైటిల్కి సంబంధించి మనకు కాలర్స్ నుంచి వచ్చిన కాల్స్ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరికి లాభం ఎవరికి నష్టం. ఒక అబద్ధాన్ని నిజం చేయాలి అని చూస్తే ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అనేది ఈ కాలర్ వేణుగోపాల్ గారు మనందరితో షేర్ చేసుకున్నారు. ఏదేమైనా కానీ ఇది ప్రజల అభిప్రాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, వార్తాపత్రికలు వస్తున్న ముచ్చట్లు.